ఓకే. హాయ్ ఫ్రెండ్స్. నేను మీకు ఈ వీడియో ద్వారా ఒక మంచి మొబైల్ యాప్ చూపించబోతున్నాను. సో దాంతో ఏంటంటే మీకున్న మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం ప్లే స్టోర్లో వచ్చేసి వాటర్ హెల్ప్ లైన్ అని కానీ ఇక్కడ వాటర్ హెల్ప్ లైన్ అని టైప్ చేయాలి. సో ఇక్కడ టైప్ చేస్తే ఫస్ట్ యాప్ ఇదే వస్తుందన్నమాట. సో నేనైతే మన వీడియో ల్యాగ్ ఉండకూడదని దాన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. మీకు డౌన్లోడ్ లింక్ కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే కింద ఆల్రెడీ రాశారన్నమాట. ఏమని అంటే ఇట్ ఈస్ అన్ అఫీషియల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాప్ ఫర్ వాటర్ రిజిస్ట్రేషన్ అండ్ ఎలక్షన్స్ అని రాశారు. ఓకే. సో ఇది వచ్చేసి వాళ్ళ అఫీషియల్ యాప్ అనమాట. సో మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏంటంటే కలిసి రూపొందించిన యాప్ ఇది. సో ఇందులో మనం కొత్త ఓటర్ కార్డు కావాలన్నా, లేదంటే ఉన్న ఓటర్ కార్డులో పేరు మార్చుకోవాలన్నా, లేదా అంటే మన ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫోన్ నెంబర్ కావచ్చు, లేదంటే ప్రజెంట్ అడ్రస్ కానీ, పర్మనెంట్ అడ్రస్ కానీ, ఇలా ఏదైనా మెయిల్ ఐడీస్ కానీ, ఓకే, ఇలాంటివి ఏదైనా కానీ మనం మార్చుకోవచ్చు. అలాగే కొత్తది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి పీవీసీ కార్డు కూడా మనకి డెలివరీ కావాలంటే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. పీవీసీ కార్డు అంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు 1980s 90sలో ఏంటంటే నార్మల్గా కార్డు ఒకటి ప్రింట్ ఇచ్చేవాళ్ళు కాగితం. సో దాన్ని లామినేషన్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు పీవీసీ కార్డులు కూడా వస్తున్నాయి అన్నమాట విత్ బార్కోడ్ స్కానర్తో. ఓకే. సో అసలు ఈ యాప్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అనేది మీకు ఇన్ డీటెయిల్డ్గా వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఓకే. సో ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. వాటర్ హెల్ప్ లైన్ అని కింద వచ్చేసి మీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్షన్ రోల్ అని ఉంది. నో యువర్ పోలింగ్ స్టేషన్ అని ఉంది. ఓకే. సో ఇక్కడ ఇంకా కింద ఆప్షన్స్ వచ్చేస్తే కనుక ఓటర్ రిజిస్ట్రేషను, నెక్స్ట్ రిజల్ట్స్, క్యాండిడేట్ ఇన్ఫర్మేషను, నెక్స్ట్ ఎలక్షన్స్, నెక్స్ట్ కంప్లైంట్స్, ఈవీఎంస్. ఓకే. సో ఇందులో ఏంటంటే మన ఓటర్ కార్డ్ అప్డేట్ చేసుకోవడం ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఉందా లేదా అనేది ఇక్కడ నేమ్ టైప్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన పేరు ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలంటే మన పాత ఓటర్ కార్డు మీద ఉన్న ఇప్పుడు ఎపిక్ నెంబర్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఆ నెంబర్ అయినా రాయొచ్చు, లేదంటే సెర్చ్ బై డీటెయిల్స్ ఉంది కదా, సెర్చ్ బై డీటెయిల్స్లో నేము, ఫాదర్ నేము, ఏజ్, సెలెక్ట్ జెండరు, స్టేట్, డిస్టిక్, కాన్స్టిట్యున్సీ, ఇలా 4 రకాలుగా మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట ఓటర్ ఐడి కార్డు. దాన్ని ఓటర్ ఐడి కార్డు సెర్చ్ చేసుకున్న తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో ఇక్కడ ప్రజెంట్ రిజల్ట్స్ అంటే ఇప్పుడు దగ్గరలో ఏదైనా మీకు ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇది గ్యాలరీ అంటే మన గ్యాలరీ వస్తుందన్నమాట. సో ఇక్కడ గ్యాలరీలో వచ్చేసి మై సెల్ఫ్ అంటే మన సెల్ఫీ ఫోటో, ఫ్యూచర్ సెల్ఫీస్ అని వస్తున్నాయి. ఓకే. సో ఇక్కడ డౌన్లోడ్స్ అంటే మీరేమైనా డౌన్లోడ్ చేశారా అని. సో ఇక్కడ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకున్న అలా ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీకు లాగిన్ అని ఇచ్చాడు కదా. సో ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేసినప్పుడు మన ఫోన్ నెంబర్తో లాగిన్ అయితే మన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే నా ఓటర్ కార్డు చూసుకుని పీవీసీ కార్డు కూడా అప్లై చేశాను విత్ సమ్ మోడిఫికేషన్స్. ఆ మోడిఫికేషన్స్ అయ్యి సో కొత్త కార్డు 10 days లోపలే నాకు వచ్చిందనమాట. ఇవన్నీ కూడా నేను ల్యాప్టాప్లో లాగిన్ అవ్వటం అలా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ మొబైల్ నెంబర్ కొట్టేసి నాకు పాస్వర్డ్ గుర్తులేదు కాబట్టి సెండ్ ఓటీపీ అని కొట్టాను. ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అయిపోయి నేను చేసుకున్నాను. సో ఇక్కడ స్కిప్ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాము, డైరెక్ట్గా ఇందాక వచ్చినట్టే వస్తుంది అనమాట. అది ఫ్రెండ్స్, నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. అండ్ ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే మన వీడియోకి లైక్లు, షేర్లు, కామెంట్స్ కూడా కావాలి ఫ్రెండ్స్. సో అందుకోసం ఇవన్నీ కూడా మీరు చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కూడా చేయించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు వీడియో కింద కామెంట్స్ పెట్టిన దాన్ని బట్టే నా వాయిస్ ఎలా ఉంది, నేను ఎలా చెప్తున్నాను, అలాగే అసలు మీకు ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందా లేదా, దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏమైనా కలిగిందా లేదా అనేది కూడా తెలుస్తుంది.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్